లీనమైపోయి పాటలు పాడుతుండగా పాట భావం, పాట అర్థం, ఆ పాట లోపలికి నువ్వు వెళ్ళిపోవాలి. ఎవరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అవి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు, అటు ఇటు ఎవరు ఏం చేస్తున్నారు. ఇలాగా ఏకాగ్రత ఏకదృష్టి లేదనుకోండి, నీవు ఈ మత్తులోకి వెళ్ళిపోతావు. అక్కడ నుంచి నీకు ఆ స్తుతి ఆరాధనతో కాంటాక్ట్స్ అనేది తెగిపోతాయి అన్నమాట. కాబట్టి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు మనకు అనవసరం సబ్జెక్ట్. ఎవరు ఇక్కడ అటు ఇటు తిరుగుతున్నారు అనేది అనవసరమైన సబ్జెక్ట్. మనం అందరం కూడా ఎవరు పాడినప్పటికీ కూడా అది చక్కగా పాడొచ్చు, అందంగా పాడొచ్చు, అంత బాగా పాడలేకపోవచ్చు. మంచి సింగర్స్ బాగా పాడొచ్చు, సింగర్స్ కాకపోయినా పాడొచ్చు. బాగా పాడినా బాగా పాడకపోయినా పాట భావం బట్టి, పాటకున్న అర్థం బట్టి, పాట పాడిన రాసిన భక్తుల యొక్క అభిషేకం బట్టి మనం వాటికి ఏమైపోవాలి, లీనమైపోవాలి. ఆ వాయిద్యాలు లీనమైపోవాలి. హల్లెలూయా. అంటే నీ మనసు, నీ ఆత్మ, నీ శరీరం, నీ ప్రాణాత్మ శరీరములన్నీ కూడా 82వ కీర్తనలో ఉన్నటువంటి అనుభవంలోనికి రావాలి. అటువంటి వారికి ఈ స్తుతి ఆరాధన మంచిది. స్తుతి ఆరాధన 84వ కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఇక్కడ ఏముందండి? ప్రాణము. ఫస్ట్ ఏం చెప్పాడు? ప్రాణము. తర్వాత ఈరోజు స్తుతి ఆరాధనలో మన ప్రాణము దేవుణ్ణి ఆశపడాలి, దేవుణ్ణి కోరుకోవాలి. మన ప్రాణము దేవుని బట్టి ఏమైపోవాలి? సొమ్మసిల్లిపోవాలి. హల్లెలూయా. నువ్వు ఏ ఆశలతో వచ్చావో మనకు తెలియదు. నువ్వు ఏ విషయాల్లోనూ సొమ్మసిల్లిపోయి బలహీనమైపోయి లేవలేకపోతున్నావో తెలియదు. కానీ ఈరోజు ఆరాధనకు వచ్చిన వారు, రాబోతున్న వారు ఈ ప్రాణము దేవుడి గురించి ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి కనపరచడానికి ఆశతో, ఆసక్తితో నీ ప్రాణం ఉండాలి. నీ ప్రాణం స్తుతించి ఎక్కడ సొమసిల్లి పడిపోవాలి అంతే. హల్లెలూయా. ఎక్కడ పడిపోవాలి? తాగుబోతాడు, పడిపోతాడు రోడ్డు మీద, ఎక్కడ పడతాడు ఆడ తెలియదు. ఆరాధన ఎలా ఉండాలంటే ఇక్కడ ఈరోజు ఏం చేయాలి? మనం అంత లీనమైపోయి పడిపోవాలి. ఇక్కడ అలాగే దెబ్బ పడిపోకండి, అందరూ పడిపోమని పాస్ గారు ఆశపడుతూ ఆసక్తితో లీనమై ఏం చేయాలండి? పడిపోయేటంతగా మన ఆత్మలో ఆనందిస్తూ ఉండాలి, మన ప్రాణంలో ఆనందిస్తూ ఉండాలి. తర్వాత జీవము గల అది ఇక్కడ దేవుణ్ణి స్తుతించుట ద్వారా దర్శనం అన్నమాట. అందరూ కూడా దేవుడు దర్శించాలని కోరుకుంటారు. దేవుడు కనబడితే బాగును, దేవుడు మాట్లాడితే బాగును, దేవుడు దర్శిస్తే బాగును అని చాలా మంది కోరుకుని ఉపవాసాలు, ప్రార్థన చేస్తారు. కానీ ఇక్కడ ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు? దేవుడు మనం దర్శించాలా, మన శరీరము, మన ఆత్మ దేవుని దర్శించాలా? ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవరిని దర్శించాలి? ప్రపంచం అందరికీ ఒకటి తెలుసు, దేవుడు కనబడాలని, దేవుడు దర్శించాలని, దేవుడు మాట్లాడాలని, దేవుని వాక్యం వినాలని తెలుసు, అందరికీ తెలుసు. కానీ ప్రపంచానికి ఒకటి తెలియదు. నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ ఎవరు దర్శించాలి? దేవుణ్ణి దర్శించాలి. హల్లెలూయా. అంటే స్తుతి ఆరాధనలోనే మన ప్రాణాత్మ శరీరములు దేవుణ్ణి ఆశించాలి. ఆరాధనలో సొమ్మసిల్లిపోయేటంతగా చేయాలి. ఆరాధన ద్వారా దేవుణ్ణి ఏం చేస్తాం? మనము దర్శించాలి. సింహాసనం మీద కూర్చున్నవాడు శరాబులు, కెరూబుల మధ్యన ఆరాధింపబడుతూ పుణ్యానపడుతున్నటువంటి ఆ దేవుడు సడన్గా ఈ బెంగళూరులో నుంచి, ఇక్కడ కుందనహల్లిలో నుంచి, ఇక్కడ నుంచి ఆరాధన, దేవుడు అన్నమాట, దేవదూతల ఆరాధన పరవశిస్తుండగా, సంతోషముతో తన కార్యక్రమాలన్నీ ఆరాధన ద్వారా జరిగిస్తుండగా ఒక తెలియని దర్శనము మన పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, ఈ ఆరాధన ద్వారా ఆయన హృదయానికి, ఆయన కళ్ళకు, ఆయన మనస్సుకు అన్నమాట ఒక తెలియని దర్శనం దేవుడికి కలగాలి. హల్లెలూయా. అర్థమైందండి?
ఎవరికి కలగాలి? దేవుడి దర్శనం మనకు కలగాల, మన ఆరాధన ద్వారా మన దర్శనం దేవుడికి కలగాల. చెప్పండి, ముగించేస్తాను చెప్తే. ఎవరికి కలగాలి? ఏమండి? దేవుడి దర్శనం కలిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం? మనకి ఏది కావాలో మనం అడుగుతాం కదా. దేవుడి దర్శనం కలిగితే మనకి ఏం కావాలి, ఎందుకు నువ్వు ఉపవాసం ఉన్నావు, ఎందుకు ప్రార్థన చేస్తావు, నీ కోరిక ఏంటి, నీ ఇష్టాలు ఏంటి, నేనేం చేయాలి నువ్వు కొరకు అని దేవుడు మనల్ని అడుగుతాడు కదా. ఇప్పుడు దాన్ని రివర్స్ చెప్తున్నాను. ఒకవేళ మన ఆరాధన ద్వారా మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము ఈ ఆరాధన ద్వారా దేవుణ్ణి దర్శించి సింహాసనం మీద ఉన్న కూర్చున్న దేవుడిని లేపి దేవుడు ప్రసన్నుడై పరవశుడై దేవుడు వచ్చారనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా అనిపించాలి వాక్యాన్ని. ఎప్పుడు ఒక అలవాటు ప్రకారం వినడం అలవాటు అయిపోయింది. దాన్ని రివర్స్ చెప్తూ ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము దేవుడి కొరకు ప్రార్థన ఉపవాసాలు చేసి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మానవుడు కోరుకుంటాడు. అన్ని మతాల్లో ఉన్న తంతు ఇదే. మానవుడు భక్తుడు అన్నమాట, భక్తురాలు వాళ్ళందరూ కూడా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడినే వాళ్ళు కోరుకున్నాడు. భక్తుడు దేవుడు అడుగుతాడు, భక్త నీ భక్తికి నేను మెచ్చాను, ప్రసన్నుడైపోయాను, ఏం భక్తి చేస్తావు భక్త, ఏమి కావాలో కోరుకో. సరే, దానికి ఆపోజిట్ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు దేవదర్శనం కాదు, మన దర్శనం ఎవరికి కలగాలి? అమ్మా మీరు వింటున్నారా? మన దర్శనం ఎవరికి కలగాలి? దేవుడికి. సరే, దేవుడు కలిగి దేవుడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేద్దాం? మనం దేవుణ్ణి అడగాల, లేకపోతే మనము దేవుడి దగ్గర నుంచి కొన్ని ఆశీర్వాదాలు అడగాల, లేకపోతే దేవుణ్ణే మనం అడగాల, నీకేం కావాలని? దేవుడు మన దగ్గరకు వచ్చి నీకేం కావాలని అడగాల. ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవుడు వస్తే, దేవా నీకేం కావాలి, నువ్వు నా నుండి ఏం కోరుకుంటున్నావు అని మనం అడగాల, ఆయన అడగాల? అమ్మో, చాలా కష్టంగా ఉంది మీ అందరికీ నా వాక్యం. ఒకసారి సైమన్ భాష గారు తెలవకుండా బాబు ఈయన ఏం చెప్తున్నాడు అని తెలియదు. బాగా అడగడం అలవాటు అయిపోయింది కదా మనకి. దేవుణ్ణి ప్రతిదీ కూడా ఏమైపోయిందంటే అడగడం అలవాటు అయిపోయింది. దేవుడు పిలవడం అలవాటు అయిపోయింది. దేవుడు దర్శించడం అలవాటు అయిపోయింది. దేవుడు మాట్లాడడం అలవాటు అయిపోయింది. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం ఈ 2024 సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఏముంది? దేవ దర్శనం కాదు, కానీ మన దర్శనం ఎవరికి కలగాలి? దేవుడికి కలగాలి. మనం దేవుడిని అడగడం కాదు, కానీ దేవుడు మన దగ్గరకు వచ్చి అడగాలన్నమాట. దేవా, ఈరోజు ఏం కావాలి? ఈ సంవత్సరం నాకు ఇచ్చావు కదా, సంవత్సరం అనే దయాకిరీటం నా నెత్తి మీద పెట్టి ఈ రోజు నేను బ్రతుకుతుంది ఆ దయాకిరీటం వల్లే కదా ప్రభు. నీ కొరకు నేనేం చేయమంటావు చెప్పండి? ఏ పరిచయం చేయమంటావు? ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? ఎలా ఉపవాసాలు ఉండాలో చెప్పండి? ఏం చేయమంటావు చెప్పు ప్రభు అని దేవుణ్ణి మనం అడగాలంటే మన కోరికలు, మన తాలూకా లిస్టులు, మన కొరకు, మన భార్య కొరకు, మన పిల్లల కొరకు, మన సంఘం కొరకు, ఇవన్నీ కూడా మరి మానేస్తేనే దేవుడు అడుగుతాడా? అవన్నీ కూడా మనసులో పెట్టుకుని అడుగుతాడా? ముందు నీ దగ్గరే బోర్డు లిస్ట్ ఉంది, నువ్వు నన్ను అలాగ అడుగుతావేంట్లే, వద్దులే, నీ కోరిక తీరుస్తాను. మరి నేను చెప్పాలి అంటే, నా బాధ చెప్పాలంటే, నా వేదన చెప్పాలంటే, నా ఆశలు, నా కోరికలు నీకు చెప్పాలంటే భక్తురాలా, నీకంటూ ఒక కోరిక ఉండడానికి వీలేదు. ఏముండడానికి వీలేదు? నీకంటూ ఒక కోరిక ఉండడానికి, నీకంటూ ఒక గురి ఉండడానికి, నీకంటూ ఒక మ్యాప్, ఒక రూట్, ఒక భవిష్యత్తు తీసుకోవడానికి వీలు లేదు. తప్పని చెప్పట్లేదు, జరగగలిగిన ఉండొచ్చు. కానీ మొదట ఎవరికి మనకి స్థానం ఇవ్వాలి? మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. మాస్టర్ గారు అండి, స్తుతి ఆరాధన మాస్టర్ గారి అవసరాల కొరకు, మన అందరి అవసరాల కొరకు
మన మినిస్ట్రీ అవసరం కొరకు ఏర్పాటు చేస్తే మీరేంటి మరి రివర్స్గా చెప్తున్నారు? కారులో రివర్స్ బ్రేక్ ఉంటుంది తెలుసా? కారు ఎప్పుడు ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్లోనా ఏమంటే అలాగే రివర్స్ గేర్ లేకపోతే కారు ఏమవుతుంది చెప్పండి? రివర్స్ గేర్ ఎందుకు పెడతారు కారులోని చెప్పండి? కొన్ని రివర్స్ గేర్ లేకపోతే కొన్ని దగ్గర కారు ముందుకి వెళ్ళదు అనమాట. ఇప్పుడు దాకా మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ గేర్లు వెళ్ళారు. ఈరోజు ఏం చేయాలి తెలుసా? కారుకి రివర్స్ గేర్ ఉన్నట్టుగా మనం రివర్స్ గేర్ వేసుకోవాలి ఈరోజు. హల్లెలూయా! ఇప్పుడు ఆ బ్రేక్లో కారు ఆ ముందుకు వెళ్ళిపోవడం ఏంటంటే ఒకసారి బ్రేక్ ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఆరాధన మనం ఏం చేద్దాం? బ్రేక్ వెనకలాగా అంటే దేవుణ్ణి మనము అడగాలి, దేవుడికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా! అందాక నీ అవసరాలు పక్కన పెట్టు, లేవని కాదు. నీకు ఎంత బాధ ఉందో, వేదన ఉందో, దుఃఖం ఉందో, గాయం ఉందో, నీ పిల్లల కొరకు, నీ కొరకు అవన్నీ ఏం చేద్దాం? ఉద్దేశం ఏం చేద్దాం? పక్కన పెడదాం. ఇప్పుడు దేవుడిని అడుగుదాం మనం ఆరాధన ద్వారా. దేవా, నీ బాధ ఏంటో, నీ కోరికలు ఏంటో, నీ అవసరాలు ఏంటో నాకు చెప్పు. నీ అవసరం తీరిన తర్వాత అప్పుడు నా అవసరత నేను నీకు చెప్తాను. హల్లెలూయా! ఈ మాట ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20 క్షమించండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, రైట్, 3వ అధ్యాయము లవోదికీయ సంఘం గురించి చెప్తూ 20వ వచనం చదవండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆగండి ఆగండి ఆగండి, భోజనం గురించి మాట్లాడుతున్నాను. ఆయన లవోదికీయ సంఘము తలుపు బయట ఉండి తడుతున్నాడు. బయట ఉండి ఏం చేస్తున్నాడు? దేవుడు బయట ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దేవుడి పేరు మీదే ప్రార్థనలు, సాక్ష్యాలు, వాక్యాలు, ఆరాధన చేస్తున్నారు. కానీ దేవుడు లోపల లేడు. దేవుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడా? మరి లోపల జరుగుతుంది తంతంతా ఎవరి వరకు? దేవుడు కొరకే. మరి దేవుడు ఎందుకు లోపల లేడు? దేవుడు ఎందుకు లోపల లేడంటే వీరు కొన్ని విషయాలలోని వీళ్ళు ఎలా ఉన్నారంటే అటు చల్లగా ఉండకుండా ఇటు వెచ్చగా ఉండకుండా. మీరు కాదండి బాబు, లవోదికీయ సంఘం గురించి చెప్తున్నాను, ఈ గురించి కాదు. నువ్వు వెచ్చగా ఉన్నారు, ఆయనకి బయటకు వెళ్ళిపోయాడని తలుపు కడుతున్నాడు. నేను మారు మనసు పొందంటే అంటున్నాడు. అది దేవుడు ఏమన్నాడంటే తలుపు నొద్ద నిల్చొని తట్టుచున్నాడు, మారు మనసు పొందండి అని తలుపు తడుతున్నాడు. ఒకవేళ ఆసక్తి కలిగి వారు మారు మనసు పొంది తలుపు తీస్తే, ఇప్పుడు చదవండి, తలుపు తీసిన ఎడలా ఫస్ట్ ఎవరితో ఎవరు? ఆ మాట కావాలి. ఫస్ట్ ఎవరితో ఎవరు? అతనితో నేను అన్నాడా? తర్వాత ఏమన్నాడు? నాతో కూడా అతడు. ఇక్కడ ఇద్దరు భోజనం చేస్తున్నారు. అతడితో నేను ఉన్నదున్నట్లుగా మాట్లాడుకోవాలి. ఆ తర్వాత పాట ఏంటి? సెకండ్ పాట ఏంటి? నాతో అతడు. అంటే అతనితో నేను అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ మనం ఈ ఒక్క మాట తీసుకుందాం. దేవుడు చెప్తున్న ఏంటంటే నీతో నేను ఈరోజు ఏం చేస్తాను? భోజనం చేస్తాను ఈ ఆరాధన ద్వారా. హల్లెలూయా! ఈ ఆరాధన యెహోవాను స్తుతించుట మంచిది. ఎవరికి మంచిది? నాకు మంచిది, నీకు మంచిది, నా కుటుంబానికి, నీ కుటుంబానికి మంచిది. ఏంటంటే ఇక మంచిది అంటే అలాగే ఎవరైతే మద్యముతో మత్తులైనట్లుగా మరి వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఈ ఆరాధన ద్వారా మన ప్రాణము, మన శరీరము, మన ఆత్మ ఈ ఆరాధన ద్వారా లీనమైపోయి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి పాట ద్వారా, ప్రతి చరణం ద్వారా చప్పట్లు కొడుతూ లీనమైపోయి మనం అన్నమాట పౌలు చెప్పినట్లుగా అలాగే మన పాటలు పాడుతున్నాం అనుకోండి, ఆరాధనలు లీనమైపోయాం అనుకోండి, అప్పుడు మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ ఆశపడి సొమ్మసిల్లి దేవుని కొరకు కేకలేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు?
మన దగ్గరికి వస్తాడు. అదనమాట. హల్లెలూయా. దేవుడు మన దగ్గరికి వస్తాడు అంటే మన దర్శనం బట్టి దేవుడి దగ్గరికి వచ్చి ఈ పని జరుగుతుంది. అతనితో నేనేం చేస్తాను, ఈరోజు భోజనం చేస్తాను. అంటే ఇప్పుడు భోజనం ఎవరు తీసుకొచ్చారు? అది కావాలి. అతనితో నేను భోజనం చేస్తానంటే దేవుడు ఏం పట్టుకొచ్చాడు చెప్పండి? అక్కడే ఉంది. దేవుడు ఏం పట్టుకొచ్చి తలుపు కొడుతున్నాడు? ఒక గ్యారేజ్ పట్టుకున్నాడు. దేవుడు పట్టుకున్నాడా? పట్టుకుని ఏం చేస్తున్నాడు? తలుపు కొడుతున్నాడు. వాళ్ళు తలుపు తీస్తారనుకోండి, కూర్చోనన్నా అని ఈ గ్యారేజ్ చెప్తాడు అనమాట. మన ఇద్దరం కలిసి ఏం చేద్దాం, భోజనం చేద్దాం. ప్రభు మరి నా దగ్గర చిన్న క్యారేజ్ ఉందంటాడు ఆయన. ఎవరు? మనం. మరి నేను కూడా ఒక చిన్న క్యారేజ్ తెచ్చుకున్నాను ప్రభు, మరి నా క్యారేజ్ భోజనం కూడా నువ్వు ఓకే సరే, ముందు నా క్యారేజ్ నాకు తెలియదు అంటే ఫస్ట్ దేవుడి బాధ, దేవుడి వేదన, దేవుడి కోరికలు, దేవుడి అవసరాలు, దేవుడికి సంతోషం కలిగించేటటువంటిది ఆయన అవసరాలు, ఆయన కోరికలు, ఆయన ఇష్టాలు, ఆయన చిత్తం పట్టుకొని ఒక క్యారేజ్ లాగా ఈ స్తుతి ఆరాధన ద్వారా మన దగ్గరకు వచ్చి తలుపు తడుతున్నాడు. హల్లెలూయా. ఎవడైనా సరే, నేనైనా నీవైనా ఎవరైనా ఆ తలుపు తీస్తే ఫస్ట్ ఆయన క్యారేజ్ చెప్తాడు. అదనమాట. మన క్యారేజ్ పక్కన ఉంది. ఇందాక చెప్పాను కదా, మన క్యారేజ్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. ముందు ఆయన క్యారేజ్ మనం ఏం చేద్దాం, చేద్దాం. ముందు ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం మన పట్ల, మన కుటుంబం పట్ల, మన సంఘం పట్ల, అదే దాని పేరేం పేరండి? క్యారేజ్. అందులో ఏముంది? భోజనం ఉంది. ముందు ఆయన భోజనం మనం ఏం చేయాలి? తినాలి. అర్థమవుతుందో అర్థమవుతుందో ముగించాలనిపిస్తుంది అది మేము చూస్తూ ఉంటే. ఇలా వైభవమయంగా ఉంటున్నారు. నేను మీకు చెప్తున్నానా, దేవదూతలకు చెప్తున్నానా? ఇక్కడ దేవుడు ఎలాగో కూర్చుంటాడు, దేవదూతలు ఎలాగ తిరుగుతారు అనుకోండి. దేవదూతలకు చెప్తున్నాను, మీకు చెప్తున్నానా? అలాగా వీళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్కసారి చెప్తే ఇంటే అర్థమైపోగలదు. రిపీట్ చేయకూడదు. మీ దగ్గర రిపీట్ చేస్తే మీకు ఏమైనా చిరాకు రావాలి. హెడ్ భాష గారు మరి ఏదో పల్లెటూరులో వర్తమానం చెప్పినట్లుగా చెప్పిందే చెప్తారు, రిపీట్. మాకు అర్థమైపోయింది అని నేను మీ ముఖం చూస్తే ముందుకెళ్ళిపోతాను. అది హల్లెలూయా. మీ ముఖంలో నేను చెప్తుంటే ఎలా కనపడాలా? అర్థమైపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అన్నట్టు ఉండాలి. అలా ఆశ్చర్యకరులాగా మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ ముఖం అర్థమవుతుందో ముందుకెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో నాకు అర్థం కావాలి. ఏం చేద్దాం? అర్థమవుతుంది కదా. ముందు ఎవరి క్యారేజ్ చెప్పండి? మనం ఒకటి క్యారేజ్ ఉంది లేదా? కానీ మనం క్యారేజ్ ఓపెన్ చేయకూడదు. ముందు ఎవరి క్యారేజ్ ఓపెన్ చేయాలి? దేవుడి క్యారేజ్. అమ్మయ్య బ్రతికించాను. హల్లెలూయా. దేవుడి బాధ కదా, దేవుడి యొక్క మరి దుఃఖం, దేవుడి కోరిక, దేవుడి యొక్క అవసరం, దేవుడి అక్కర్లు, ఇవన్నీ పట్టుకొని క్యారేజ్ పట్టుకొని వచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు? ఓ మీరందరూ స్తుతిస్తున్నారు కదా, ఆరాధిస్తున్నారు కదా, బెంగళూరులో కూటమి పెట్టారు కదా, మంచిది. కాబట్టి మీరు తలుపు తీసిన తర్వాత నా క్యారేజ్ చెప్తాను. ముందు మీరు నా భోజనం ఏం చేయాలా? తినాలి. హల్లెలూయా. ముందు ఆయన భోజనం ఏం చేయాలి? తినాలి. ఏంటి మాస్టర్ గారు ఆయన భోజనం అంటే ఈ మాట చెప్పారనుకోండి, ఓ ఇదా అని సింపుల్ గా తీసుకుంటారు మీరు. చూడండి, ఇదే కీర్తనలు 147వ కీర్తన. మనం ఇందాక 92వ కీర్తన చదువుకున్నామా? సేమ్ అలాగే ఉంటుంది 147వ కీర్తన. ఇందులో వచనాలు వేరు కానీ ప్రారంభం ఒకేలా ఉంటుంది. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. మనము స్తుతిస్తే మనకు మంచిది, మనము స్తుతిస్తే అది దేవుడికి కూడా మంచిది. హల్లెలూయా. మంచిది అన్న దగ్గర మనం ఉన్నాము, మంచిది అన్న దగ్గర దేవుడు ఉన్నాడు. ఫస్ట్ దేవుడికి మంచిదా మనకు మంచిదా? సృష్టించినప్పుడు మంచిది అనే మాట ఎవరు చెప్పారంటే? దేవుడు చెప్పాడు, మనం చెప్పామా?
6 దినాలు సృష్టి ఏం చేశాడు? మంచిది 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 మంచిదని 7వ రోజు అమ్మయ్య, ఇక 6 దినాలు సృష్టి అయిపోయింది కాబట్టి నేను ఏం చేసుకుంటాను? విశ్రాంతి తీసుకుంటాను. హల్లెలూయా. అంటే ఎంతమందికి మంచిది? ఫస్ట్ దేవుడికి మంచిది. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఈ 92వ కీర్తన, 147వ కీర్తన ఎవరికి మంచిది అంటున్నాడు? మనకు, అందరూ దేవుడు కూడా ఉన్నాడు, ఇద్దరికి మంచిదట. హల్లెలూయా. ఒకటి మనకు మంచిది, రెండోది దేవుడికి మంచిది. ఇప్పుడు మనకు మంచిది అనేదన్నమాట పక్కన పెడదాం. ముందు ఎవరికి మంచిది? ఆదికాండంలో ఎవరికి మంచిది? దేవుడికి మంచిది. మంచిది 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 అన్నప్పుడు మనం పుట్టేమా? మంచిది 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 ఎన్నిసార్లు అన్న తర్వాత మనం పుట్టాం? ఎన్ని రోజు పుట్టాం చెప్పండి పోనీ? 6వ రోజు. 5 రోజులు దేవుడు మంచిది 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 అన్న తర్వాత 6వ రోజు మంచిది అన్నదంటే మనం పుట్టాము. అంటే మనకంటే ముందు ఎన్నిసార్లు దేవుడు మనం పుట్టక ముందు అన్నాడు? 5 సార్లు అన్నాడు దేవుడు మంచిది 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 అని కదా. మరి ఆ మంచి అంతా కూడా మనకు కలగాలి కాబట్టి దేవుడు మొట్టమొదటిగా మంచిదని ప్రారంభించాడు. కాబట్టి ఏంటి మంచిదంటే 2వ వచనము, యెహోవాయే అదండి చెదరిన ఇశ్రాయేలును, అదండి మంచిదండి. హల్లెలూయా. మంచిదంటే ఇది ఇద్దరికీ మంచిది. జాగ్రత్తగా గమనించండి. మీరు ప్రార్థన చేసినా, మీరు ఉపవాసాలు ఉన్నా, మీరు సేవ చేసినా అదేంటంటే మనకు మాత్రమే ఆశీర్వాదాలు, మనకు మాత్రమే దీవెనలు, మనకు మాత్రమే ఘనత, మనకు మాత్రమే అవసరాలు తీరిపోయేటట్లుగా ఉన్నామనుకోండి. ఒకవేళ అది ఏమైపోతుందంటే అది స్వార్థమైపోతుంది. దేవుడి దగ్గర నుంచి ఏదైనా మనం పొందుకోవాలి, ఇవ్వాలి. ఆయన మనం అడిగింది ఇవ్వాలంటే నేను చెప్తున్నాను, అది ఇద్దరికి మంచిదైంది అడగండి మీరు. హల్లెలూయా. ఎవరికి మంచిదైంది అడగాలి మనం? నీకు, నీ భార్యకు, నీ పిల్లలకి మాత్రమే కాదు. ఆ మంచిది ఎవరికై ఉండాలి? దేవుడికై ఉండాలి. 2 చేతుల పైకి మంచిది. హల్లెలూయా. ఒకవేళ నీకు మంచిదైంది అనుకోండి, దాని ద్వారా దేవుడికి మంచిది కాదనుకోండి, మనం ప్రమాదంలో పడిపోతాం, మనం నష్టంలో పడిపోతాం, మనం బలహీనం అయిపోతాం, మనం ఆఖరికి దేవుడిని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడిస్తున్న ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన, దేవుడు నెరవేరుస్తున్న ప్రతి కోరిక, మన అవసరాలన్నింటిలో కూడా ఇద్దరికి మంచిదై ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మెసేజ్ పేరు ఏం పేరు తెలుసా? స్తుతి ఆరాధనలో ఇద్దరికి మంచిది. హల్లెలూయా. అది ఎవరిది? ఒకటి దేవుడికి మంచిది, రెండోది మనకు మంచిది. ఈ మంచిది మీకు మంచిగా ఉందా చెడ్డగా ఉందా? నిజంగా ఇక మీద అలా అడుగుతారా? ప్రతిది కూడా మీరు ఏదైనా అడగండి, ఇస్తారు దేవుడు. కానీ అది దేవుడికి కూడా ఏమై ఉండాలి? మంచిదై ఉండాలి. అది నీకు మంచిదై ఉండాలి. ఇద్దరికి మంచిది మీరు ఏది అడగండి. నేను చెప్తున్నానంటే దేవుడు ఎక్కువ ఆలస్యం చేయకుండా ఇట్టే ఇచ్చేస్తాడు. ఏమో ఈ రోజు ఇచ్చేస్తాడేమో దేవుడు. హల్లెలూయా. ఈ ఆరాధన దేవుడు ఇచ్చేస్తాడేమో. ఇవ్వడని ఎవరు చెప్పగలరు? పౌలు రోమిలికి రాసిన పత్రిక చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం అనుకుంటా. 8వ అధ్యాయము 32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా. ఎందుకు అనుగ్రహింపబడు? దేవుడి రోజు నేను అడుగుతున్నాను. ఇది మాట అందరూ చెప్పండి, నాతో చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపబడడు? మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఈరోజు ఏంటంటే మనకు ఎందుకు అనుగ్రహింపడు అంటే అనుగ్రహిస్తాడా, అనుగ్రహించడా? కానీ ఆ అనుగ్రహించే దాంట్లో
దేవుడికి మంచిదే ఉండాలి, మనకు మంచిదే ఉండాలి. హల్లెలూయా. ఇంకా మీకు ఏది ఇష్టం అడిగండి. ఇంకా ఏ మాత్రం నాచుకొని ముగించేస్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. చాలు. ఏమన్నాడు చూడండి దేవుడు, ఎంతవరకు కూడా మీరు నన్నేమి అడగలేదు. ఏ బోర్డు అడిగారు శిష్యులు 3.5 సంవత్సరాల్లోనే. ఎలాంటివి అడిగారు తెలుసా? ఆ శిష్యులందరూ కూడా, ప్రభువా మేము ఇవన్నీ వదిలిపెట్టి వచ్చేస్తున్నాం, మాకు ఏమి లాభము కలుగుతుందని అడిగారు. అన్నారు కదా, అన్ని విడిచిపెట్టి వచ్చేస్తున్నాం ప్రభువా, మాకు మరి ఏం లాభము అని దేవుడు అన్నాడు. సరే, మరి నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము అన్నాదమ్ములు, అక్క చెల్లెలు, భార్య, భర్త, పిల్లలు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించిన వారు పునర్జన్మందు 2వ రాకడలో 12 మందికి నేను ఏం చేస్తాను, 12 సింహాసనాలు వేసి ఇశ్రాయేలీయులందరికీ కూడా, పాత నిబంధనలో ఉన్న, కొత్త నిబంధనలో, నూతన నిబంధన ఇశ్రాయేలీయులందరికీ మీరు ఏం చేస్తారు, తీర్పు తీర్చేటటువంటి ఆలోచన సభ ఒకటి ఉంది పరలోకంలో. మీది కూడా ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్గా నేను మిమ్మల్ని దీవిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. సరే, ఒక ఆశీర్వాదం కొట్టేశారు. అడిగారు కానీ ఏం అడగలేదు అన్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ అడిగారు లేదు, నేను చెప్పింది ఎవరు అడిగారు? జాగ్రత్తగా ఆలోచించాలి. నేను చెప్పింది ఎవరు అడిగారు? శిష్యులు. ఏమని అడిగారు? అన్ని విడిచిపెట్టి రమ్మన్నావు కదా నాయన, విడిచిపెట్టి వచ్చేస్తాం కదా, మరి మాకు ఏమి లాభము, ఏం మీరు ఏ ఆశీర్వాదం అంటే దేవుడు ప్రకటించాడు ఆశీర్వాదాలు. హల్లెలూయా. మళ్ళీ దేవుడికి ఏమంటున్నాడు, మీరు నన్నేమి, అదేంటది. తర్వాత మళ్ళా అడిగారు కొంతకాలం తర్వాత, అంటే కొంతకాలం తర్వాత 3.5 సంవత్సరాల యాత్రలోనే, ప్రభువా మరి ఒక కోరిక అడుగుతున్నావు, మరి 12 సంవత్సరాలు నువ్వు ఎలా ఉంటావు, ఇటు పక్క 6 ఇటు పక్క 6 కూర్చేది. ఇది కూర్చోను, ఇక్కడ నుంచి 6, నువ్వు మధ్యలో ఉంటావు, ఇక్కడ నుంచి 6. అయితే ఈ కుడి వైపున ఎడమ వైపున మా అన్నదమ్ములు 2 ఉండాలి. ఎవరు? యాకోబు. శిష్యుల్లో 10 మంది ఉన్నారు కదా, అందులో యాకోబు, యోహాను, వీళ్ళిద్దరూ జెబెదయి కుమారులు అన్నమాట. జెబెదయి సలోమికి 2 కుమారులు, యాకోబు, యోహాను. వాళ్ళ అమ్మ అంటది, అరే యేసయ్యని వెంబడిస్తున్నారు, సింహాసనాలు ఇస్తారు అని చెప్పారు కదా యేసయ్య, ఇప్పుడు మీరేం అడుగుతారంటే, సెకండ్ పాయింట్, కుడివైపున ఒకడు, ఎడవైపు ఒకడు. అడగంట. అమ్మమ్మమ్మ నేను అడగనమ్మా, యేసయ్యని అలాగ అడగమమ్మా, మొన్న అడిగేసరికి ఇబ్బందిగా అనిపించింది, నువ్వేది అడుగు అనేసరికి ఈ శిష్యులు అడగక వాళ్ళ అమ్మగారు వెళ్ళి అడిగిస్తారు. ఏమన్నారు? పునర్జన్మందు సింహాసనాలు ఇస్తాను కదా, మీరేం చేయాలండి యేసయ్య, నా కొడుకులు 2 ఉన్నారు, ముందు కుడివైపున ఒకరు, ఎడవైపు, మిగతా వారందరినీ ఎక్కడ పెడతావు నీ ఇష్టం, అటు పక్క ఇటు పక్క పెట్టుకో. ముందు నీ కుడివైపు ఒకడు, ఎడవైపు ఒకడు, యోహాను, యాకోబు, వీళ్ళిద్దరు. ఎవరు అడిగారు? అమ్మ అడిగారు. శిష్యులు కూడా, ఏంటి మీ అమ్మ అడుగుతున్నారు ఏంటి? అలాగే ప్రభువా, నా కోరిక కూడా అదే అన్నారు వాళ్ళిద్దరు కూడా. ఇన్ని చాలా అడిగారు, చాలా దేవుడు ఇచ్చాడట. కానీ ఇక్కడికి వచ్చి గాలి తీసేస్తున్నాడు దేవుడు. ఇది వరకు నా పేరిట మీరు ఏమి, ఏంటిది అడగలేదు చెప్పండి. మరి అడగలేదంటే దేవుడు అంటే ఏది అడగలేదు తెలుసా? ఇద్దరికి సంబంధించింది అడగలేదు, అదనమాట. ఎవరికి? దేవుడికి మంచి, వీళ్ళకు మంచి, ఇద్దరికి మంచిది సంబంధించినది వీరు అడగలేదు. నేనేమి ప్రిపేర్ కాలేదు, నోరు తెరిచాను, దేవుడు ఏం చెప్పమంటే చెప్తున్నాను అంతే. దీని కొరకు ఏదో ప్రార్థన అయితే చేస్తున్నాను, దేవుడు నడిపింపు కొరకు, దేవుని యొక్క నీతి పరిశుద్ధత కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియని మాటలు కూడా నేను పలుకుతున్నాను కూడా. అది హల్లెలూయా. చెప్తుంటే మీతో ఏదో మాట్లాడట్లేదు, దేవుడు నాతో ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నాకు తెలియని విషయాలు దేవుడు నాతోనే చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇదివరకు నన్ను ఏం అడగలేదంటే
ఇందాక నేను చెప్పుకున్న ఒక విషయం ఏంటంటే, మనం ఏది అడిగినా దేవుడికి మంచి జరగాలి, మనకు మంచి జరగాలి. హల్లెలూయా. ఇప్పుడు జోసెఫ్ ఫిలిప్ గారు మందిర నిర్మాణం కొరకు, చర్చి కొరకు, నా పిల్లలందరూ కూడా, నా సంఘానికి వస్తున్న నా ఆత్మీయులు, నా పిల్లలు, వారి కుటుంబాలన్నీ కూడా బాగుండాలి, అందరం కట్టబడాలి. రాబోతున్న ప్రభుత్వం చాలా డేంజర్ ప్రభుత్వాలు రావచ్చు, ఇంకా భవిష్యత్తులోనే సరే ఎప్పటికైనా రాక తప్పదు. ఆ మందిరము భౌతిక సంబంధమైన మందిరము. అలాగే ఆ మందిరం దగ్గరికి వస్తున్న ఆత్మ సంబంధమైనటువంటి సజీవ రాళ్ళగా కట్టబడుతున్న అసలు శిశువైన మందిరం మీరే. హల్లెలూయా. కాబట్టి మీ నిమిత్తం భౌతిక సంబంధమైన ఒక మందిరము కట్టబడుతుంది. ఆ మందిరములో ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఇందాక చదువుకున్నాం, ఆ మందిరంలో జరిగే ప్రార్థనలు, ఆ మందిరంలో జరిగే ఉపవాసాలు, ఆ మందిరంలో జరిగే సువార్త, ఆ మందిరంలో జరిగే ఇతర రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు పరిచర్య ఏం జరుగుతుందండి? యెహోవాయే యెరూషలేమును ఏం చేస్తున్నాడు? కడుతున్నాడు. ఆ కట్టే పరిచర్య అక్కడ జరుగుతుంది. అది హల్లెలూయా. చెదరిపోయిన ఇశ్రాయేలులను ఏం చేస్తున్నాడు దేవుడు? పోగు చేయవాడు. ఆ పోగు చేసే పరిచర్య ఆ మందిరంలో జరుగుతుంది. హల్లెలూయా. దీనికి కనెక్టింగ్ మీరు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. ఏదని అడగండి, ప్రభు మందిరం కట్టబడితే ఆ మందిరంలో జరిగిన ప్రార్థనలన్నిటికీ కూడా నేను ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను సేవ చేస్తాను, నాకు నీవు అనుగ్రహించినటువంటి ధనములో నేను అన్ని విధాలుగా దైవజనులకు ఆ పరిచర్యను సంపూర్ణ సహకారాన్ని కూడా నేను అందిస్తాను అంటే, నువ్వు అడుగుతున్నది ఈ రోజు అంతా కూడా ఓపిరి గారికి దేవుడు అనుగ్రహించిన దర్శనానికి, ఆ దర్శనం పట్టుకొని సేవ చేస్తున్న దైవజన్ జోసెఫ్ ఫిలిప్ గారికి అది ఏమై ఉండాలి? కనెక్టింగ్ అయి ఉండాలి. నువ్వు అడుగుతుంది దానికి సంబంధం లేనటువంటి దిగిపోయిన గాలిపటం లాగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే దేవుడి దగ్గర రోజు వస్తాడు. దేవుడి న్యాయవంతుడంటే, నీవు ఎన్నో పనులు మానుకొని ఈరోజు ఆరాధనకు వచ్చావు కాబట్టి ఎంతసేపు ఉంటావో అది నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు కొద్దిసేపే ఉండాలనుకున్నా, నీవు సాయంకాలం దాకా ఉంటాను అనుకున్నావేమో. ఒకవేళ ఇంకా రానటువంటి వారు కూడా వచ్చేలా ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు మనం అందరం కూడా యెహోవాను మనం ఏం చేయాలి? మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ ఒక మత్తుడు ఎలా ఉంటాడో అలాగా ఆశపడి సమస్యకి పోయి ఆనందంతో కేకలు వేసే ఆరాధన మనం చేయాలి. మనము ఈ ఆరాధన ద్వారా దేవుడికి దర్శనము కలగాలి, దేవుడి దగ్గర రావాలి, దేవుడు తన క్యారా చెప్పి మనకు చెప్పాలి. హల్లెలూయా. ఇది షార్ట్ కట్ లో చెప్పిస్తారు. ఇంతవరకు మీరు కనెక్టింగ్ అడిగితే మంచిదే, దేవుడికి మనకి సంబంధించి. ఎందుకంటే ఆయన భర్త కదండి, మనకు ఎవరు చెప్పండి? భార్య భర్తలు క్షేమాభివృద్ధి కొరకే, పిల్లల చదువులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మీ అమ్మగారు నాన్నగారు ఆరోగ్యాలు కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక ఈ ఉద్యోగం కాకుండా ఒక మంచి ఉద్యోగం, మంచి కంపెనీ కావచ్చు, లేకపోతే భవిష్యత్ కాలంలో నువ్వు ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో విజయం కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా కానివ్వండి. హల్లెలూయా. అది దేవుడితో లింకపోయి ఉండాలి, దేవుడికి మంచిదై ఉండాలి. హల్లెలూయా. దేవుడితో మనం పార్ట్నర్షిప్ అయిపోవాలి, జత పని వారం అయిపోవాలి. నేను చెప్తున్నాను, తప్పనిసరిగా ఈ రోజు అందరినీ దేవుడు దీవించి పంపిస్తాడు. హల్లెలూయా. మీ ద్వారా మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ ద్వారా మీ పిల్లలు దీవించబడతారు, మీ ద్వారా మీరున్న గ్రామాలు, మీరు ఎక్కడైతే ఉన్నారో అవన్నీ కూడా దీవించబడతాయి, ఆస్వాదించబడతాయి. కానీ ఒక్కటి మాత్రం, అది దేవుడికి మంచిదై ఉండాలి, మనకే మంచిదై ఉండాలి. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఇదివరకు మీరు నన్నేమి అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా. మీ సంతోషం అన్నాడు. అందులో ఎవరెవరు ఉన్నారు? వలన దేవుడి సంతోషం కూడా. మీ అంటే మనం కాదండి, దేవుడు లేకపోతే మనం ఎక్కడ? దేవుడు పుట్టించకపోతే మనం ఎక్కడ? దేవుడు ఈ రోజు వరకు కాపాడకపోతే మన అడ్రస్ ఏంటి? ఈ 2024 సంవత్సరం దయాకిరీటం మనకు ధరించకపోతే మనం ఎక్కడ? ఇక్కడ రాగలమా? కూర్చోగలమా? పాటలు పాడగలమా? ఉండగలమా? మీ సంతోషం అంటే ఎవరి సంతోషం? దేవుడి సంతోషము, మన సంతోషం పరిపూర్ణము కావడానికి మనం ఏం చేయాలా?
ఈ రోజు మీకు ఇష్టం ఏది ఇష్టమైతే మీరు ఏం చేయండి? అడగదమ్మా, అడుగుతారా? అడగరా? ఆస్కార్ స్తుతియాలను ఎందుకు ఏర్పాటు చేస్తారు? మీకు ఏది ఇష్టమో అడగండి. మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా అడగండి. మనిద్దరికి మంచిదైందే అడగండి. హల్లెలూయా. అది యెరూషలేము కట్టబడినట్లుగా అడగండి. ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రపంచ సంఘాలన్నీ ముక్కలైపోయి అవన్నీ కూడా పోగు చేయడానికి అడగండి. హల్లెలూయా. అర్థమైపోతే ముగించేస్తాను. అర్థమైందా? ఏదైనా సరే దేని కొరకు అడగాలి? మనం యెరూషలేము కట్టడాలి. మర్చిపోకుండా ప్రభు నాకు ఉద్యోగం వస్తే మేమందరం కట్టడానికి నేను సహకరిస్తాను. చెదరిపోయిన ఇశ్రాయేలును ప్రభు పోగు చేయడానికి నా ఆరోగ్యాన్ని ఖర్చు పెడతాను తండ్రి, నా డబ్బును ఖర్చు పెడతాను, నా కుటుంబాన్ని ఖర్చు పెడతాను. సమస్తము కూడా దేవుడు మనసు అంతా దేని పెట్టిందంటే యెరూషలేము మీద మనసు ఉంది. హల్లెలూయా. దేవుడు మనసు అంతా చెదరిపోయినటువంటి ప్రపంచ సంఘాలన్నిటి మీద దేవుడు మనసు ఉంది. హల్లెలూయా. దేవుడు మనసు మన భారతదేశం మీద ఉంది. మనువాదులు మతోన్మాదులు అంతము చేసే ఏమంటే సువార్తకి, ప్రార్థనకి, పరిచర్యకి, మందిరాలకు, సేవకి అనుకూలమైన ప్రభుత్వాన్ని దేవుడు ఇవ్వాలని ఆయన మనసు ఉంది. హల్లెలూయా. కాబట్టి భారతదేశానికి మంచి ప్రభుత్వం ఇవ్వాలని ఆయనకి మనసు ఉంది. కానీ మనం అడగాలి కదా. ప్రపంచానికి సంస్కరణ జరగాలని ఆయన మనసు ఉంది. మనం అడగాలి కదా. ఇది ఎవరిదంటే ఒక్క మాట చెప్పి ముగించారు. ఈ ఒక్క మాటకు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పిన మెసేజ్ అంతా కీ పాయింట్ అన్నమాట, కేంద్ర పాయింట్. తిమోతికి రాసినటువంటి పత్రిక సెంటర్ పాయింట్ అంటారు. చూడండి, సెంటర్ పాయింట్ చదువుకొని మనము ముగించుకుందాం అన్న వాళ్ళు అందరూ అలా చెప్పండి. హల్లెలూయా. అబ్బాయి మాకు మంచిది ఉన్నాడు ఆయన ముగించేస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఎంత మంచి మాట అండి, దేవుడు గుర్తు చేశాడు. 3వ వచనం చదవండి. ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి. ఏది మంచిదంటే మనుషులందరూ కూడా మొట్టమొదటిగా ఏం చేయాలా? రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్న తర్వాత రెండోది ఏం చేయాలా? వాళ్ళందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని దేవుడు కోరిక. దేవుడు కోరికలు, దేవుడు క్యారేజ్, అది దేవుడు ఆశలు. ఒక క్యారేజ్ పట్టుకొస్తున్నాడు దేవుడు. ఆ క్యారేజ్ ఇప్పుడు ఏముందండి? బాబు మనుషులందరూ రక్షణ పొందుకోవాలి, భారతదేశం అంతా రక్షణ పొందుకోవాలి. ఏంటి ప్రభు మరి పైకొప్పది ఇప్పిస్తారు, మన రెండో గొప్ప ఏముంది, మూడో గొప్ప ఏముంది? అదే రెండో గొప్ప అంటే అలా రక్షణ పొందుకున్న వాళ్ళందరూ కూడా మరి సత్యం గురించి అనుభవ జ్ఞానాన్ని కూడా పొందుకోవాలి. ఆ తర్వాత మూడో గొప్ప ఏముంది? మరి ఇది నాకు చాలా మంచిది, ఇది మనందరికీ కూడా మంచిది. హల్లెలూయా. ఇది దేవుడు తీసుకొచ్చిన క్యారేజ్. అర్థమైందా? అర్థమైంది కదా. కాబట్టి మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. రక్షణ పొందుకున్న వాళ్ళందరూ సర్వసత్యములోనికి, మన మినిస్ట్రీ దర్శనంలోనికి, ఓపెన్ మినిస్ట్రీస్ దర్శనంలోకి రావడమే సర్వసత్యం. ఇది దేవుని దృష్టి గట్ట మంచిదంట. మూలవాక్యం ఉంది, యెహోవాను స్తుతించుట మనకు మంచిది. ఇది దేవుని దృష్టికి ఆయనకు మంచిది. ఆయనకు మంచిది ఏంటి? మనుషులందరూ రక్షణ పొందాలి. రెండవదిగా రక్షణ పొందుకున్న వారందరూ ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ దర్శనంలోనికి వస్తేనే సంపూర్ణ అవుతారు. ఇది ఆయనకు మంచిది. తర్వాత మూలవాక్యంలో మనం స్తుతించుట, ఆరాధించుట, ఆరాధనలో భక్తులై ఉండుట మనకు మంచిది. ఈ రెండు మంచి ఏం కావాలండి? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఈ రెండు కలిసిపోవాలన్నమాట. అప్పుడు దేవుడికి మంచిది, మనకి మంచిది. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మీకు ఏది ఇష్టమో అడిగియండి. నా సంతోషం, మీ సంతోషం, ఇద్దరి సంతోషం ఏం కావాలి? సంపూర్ణమగునట్లుగా మనం అడిగి పొందుకుందాం. అట్టు కృప. మరి ఈ కూటాన్ని ఏర్పాటు చేసినటువంటి దైవజనులు మరి జోసెఫ్ దిలీప్ గారికి, వారి కుటుంబానికి, సంఘంలో కూడి వచ్చిన మీ అందరికీ లైవ్ ద్వారా వింటున్న సాధులకి, సంఘం అంతటికి అటు కృపా దేవుడు అనుగ్రహించును గాక.
అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో వచ్చి కళ్ళు మూసుకోనండి. ఈ మాటలు అందరూ హృదయంలో ఫలించినట్లుగా ఒకరు వాయిస్లో ఒకరు, గర్ల్స్లో ఒకరు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా